ఒక యంగ్ కపుల్ వాళ్ళు కొత్తగా కొనుక్కున్న ఇంటికి షిఫ్ట్ అవుతారు. షిఫ్ట్ అయిన నెక్స్ట్ డే వాళ్ళ వైఫ్ విండోలో నుంచి పక్క ఇంట్లో బట్టలు ఆరేస్తున్న ఇంకో నైబర్ ని చూస్తారు. అప్పుడు ఆ వైఫ్ వాళ్ళ హస్బెండ్ తో అంటది, ఈ అమ్మాయికి అసలు బట్టలు ఉతకటం రాదు, అసలు మురికిగా ఉన్నాయి, అలాగే ఉన్నాయి అంటది. సెకండ్ డే విండో నుంచి చూస్తుంది, మళ్ళీ అదే అంటది. థర్డ్ డే విండో నుంచి చూస్తుంది, అలాగే అంటది. కాకపోతే వాళ్ళ హస్బెండ్ ఏమీ మాట్లాడరు. అలాగా ఇదే ప్రాసెస్ ఒక 30-35 డేస్ రిపీట్ అవుద్ది. 36th డే రోజున ఆ వైఫ్ విండోల నుంచి చూడంగానే బట్టలు చాలా మెరిసిపోతూ ఉంటాయి, బాగా క్లీన్ గా ఉంటాయి. అప్పుడు వెంటనే వచ్చి వాళ్ళ హస్బెండ్ కి చెప్పుద్ది, చూసారా ఈ రోజు బట్టలు ఎంత నీట్ గా ఉన్నాయో, ఎవరో చెప్పుకుంటారు అని అంటది. అప్పుడు వాళ్ళ హస్బెండ్ ఇలా అంటాడు, క్లీన్ గా లేనిది వాళ్ళ బట్టలు కాదు, మన విండో గ్లాసెస్ క్లీన్ గా లేవు అని. ఇక్కడ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, మనం వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం చాలా ఈజీ, కానీ మనం ఏ సిచ్యువేషన్ లో ఉన్నామో అని అది చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో డోంట్ బ్లేమ్ అదర్స్. ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో చేయండి.